సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు కారపల్లి మండలం దుబ్బతండ గ్రామంలో వచ్చేసి మనము మిరప పంట వచ్చి క్షేత్ర ప్రదర్శన చేయడానికి వచ్చినాము. సో ఈ వేట వచ్చేసి మనకి కార్తికేయ సీడ్ వాళ్ళది కాళిక ఇది. సో మన పక్కన రైతులు ఉన్నారు. ఆల్రెడీ మనం ఈ తోట వేసిన రైతు ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో పక్కన చాలా మంది రైతులు ఈ తోటని చూడడానికి వచ్చారు. సో వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మన వాళ్ళు విషయం తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా ఉంది తోట? తోట అయితే బాగానే ఉంది. మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ సంవత్సరం? ఎక్కడ ఉండాలి? సో మీరు ఏ వెరైటీ వేసుకున్నారు? మేము కార్తికేయ వాళ్ళది డబల్ 8 అంటే వేరే విత్తనం వేసుకున్నారు. తపస్వి 8 వేసుకున్నారట. సో ఆ సీడ్ కు ఈ సీడ్ కి మధ్య మీకు డిఫరెంట్ ఏమనిపించింది అన్న? కావ్య కూడా వేసుకున్నాం. కావ్య కూడా వేసుకున్నారు. సో అదే కార్తిక కంపెనీ వాళ్ళదే కావ్యను తపస్వి 8 వేసుకున్నారు. సో కాళిక వీటిలో మీకు ఏది బెటర్ అనిపించింది? అంటే కాళిక బెటర్ అనిపిస్తుంది. సో రైతులారా ఒకసారి మీరు గమనించండి. సో మనకి కాళిక అనేది చాలా మనకు బెటర్ అనిపిస్తుంది చెప్తున్నారు. సో ఒకసారి మన పక్కన ఇటు కూడా రైతులు ఉన్నారు. ఒకసారి చెప్పండి అన్న, ఒకసారి చూడండి అన్న, ఒకసారి మాట్లాడండి. మీరు ఈ సంవత్సరం తోట వేసుకున్నారా? ఏ వెరైటీ వేసుకున్నారండి? సో కాళిక ఎట్లుందండి మీది? కొంచెం బాగుంది. సో ఈ ఏరియాలో మొత్తం మనకి కార్తిక కంపెనీ మనకి కాళికని వేసుకోవడం జరిగింది. సో మన పక్కన బాబాయ్ ఒకసారి బాబాయ్, మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు తోట ఈ సంవత్సరం? 2 ఎకరాలు వేసుకున్నారు. 2 ఎకరాలు ఏ వెరైటీ వేసుకున్నారండి? ఎకరం బిస్మా వేసిన, ఎకరం కాళిక వేసింది. సో మీకు ఏది మంచిగా అనిపించింది? కాళిక బాగా అనిపించింది. బాగా మంచిగా అనిపించింది. సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఈ ఏరియాలో ఎక్కడ చూసినా మొత్తం కార్తిక కంపెనీ మనకి కాళికనే వేయడం జరిగింది. సో ఈ వెరైటీ ఎంత మంచి బాగుంటే మాత్రాన రైతులు వేసుకోవడం జరిగింది. సో ఒకసారి మీరు కాయని కూడా చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. సో ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పటిదాకా ఇప్పుడు మనకి జనవరి 2025లో మనకి ఎప్పుడో మనకి 2024 డిసెంబర్లో మనకి నల్లి వచ్చిన కాడ నుంచి చాలా మంది రైతులు ఆపేసారు మందు కొట్టడం. అయినా సరే ఇప్పటిదాకా ఈ తోట ఈ విధంగా ఉందంటే మనకి స్టార్టింగ్లో మనకు సెప్టెంబర్ అక్టోబర్లో ఉన్నట్టు ఉంది తోట. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. సో నిగనిగలు ఆడుతున్న తోట. సో ఇది వచ్చి మనకి సీడ్ ఒక మహిమలు ఇది. అదేవిధంగా రైతు కూడా కష్టం ఉంది ఇందులో. సో మన మంగిలాల్ గారు కూడా ఈ విధంగా కష్టపడి ఈ తోటను వేసుకున్నారంటే అది ఒక రైతు కూడా కష్టం ఉంటుంది. సో ఫ్రెండ్స్ మన ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.